రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 10 నెలలు గడిచిపోయింది. కార్మికులకు సంబంధించినటువంటి అసంఘటిత రంగంలో చనిపోతే ప్రమాద బీమా సంబంధించి గతంలో వైఎస్ఆర్ బీమా, ప్రస్తుతం చంద్రన్న బీమా అని చెప్పి నామకరణం చేసిన తర్వాత, పేరు మార్చిన తర్వాత దాన్ని అమలులోకి తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందినారు. గత 10 నెలల్లో అలాగే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చనిపోయినటువంటి కార్మికులకు ఇప్పటి వరకు ప్రమాదాలు పొందినటువంటి బీమా డబ్బులు రావడం లేదు. తక్షణం ఈ యొక్క బీమా అమలులోకి తీసుకొచ్చేందుకు కూటమి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్మిక శాఖ రివ్యూ మీటింగ్లో కూడా తొందరలో అమలు చేస్తామని చెప్పినాడు. అది అమలుకు నోచుకోకుండా అలాగే ఈరోజు ఎండాకాలం వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వడదెబ్బకు సంబంధించినటువంటి అంటే ఎండాకాలంలో చనిపోయినటువంటి వడదెబ్బకు సంబంధించి వారి కుటుంబాలు కూడా ఆదుకునేందుకు గతంలో వడదెబ్బ సంబంధించినటువంటి జీవో కూడా ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని చెప్పి, అలాగే ఈరోజు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కాకుండా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు కూడా ఈరోజు 10 నెలలు గడిచిపోయింది. గతంలో మేము అధికారం లేకపోతేనే సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పినాడు. అది కూడా పునరుద్ధరించకుండా కేవలం కార్డులు ఇచ్చి వారి యొక్క సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. వాటిని గాడులో పెట్టాలా. అలాగే ఈరోజు దాదాపు 6-7 ఏళ్ళు అవుతున్నా కూడా కనీస వేతనాల బోర్డు కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 73 షెడ్యూల్లో పనిచేసిన కార్మికుల యొక్క జీత భేదాలు పెంచకుండా కాలయాపన జరుగుతుంది. తక్షణమే కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మిక శాఖను కూడా బలోపేతం చేయాలా. జిల్లాలో ఉన్నటువంటి కార్మిక శాఖ కూడా ఈరోజు కడప జిల్లాలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి జిల్లా కార్మిక శాఖ అధికారి అలాగే అసిస్టెంట్ లేబరే ఈరోజు జిల్లా కార్మిక శాఖ విధులు నిర్వహిస్తున్నాడు. లేబర్ ఆఫీస్లో అక్కడ ఉన్నటువంటి అటెండర్లు లేరు. అలాగే కార్మిక శాఖ నుండి ఖాళీలన్నీ అట్లాగే ఉన్నాయి. తక్షణం ఖాళీలను భర్తీ చేసి కార్మిక శాఖను బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏఐటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.